వీడేంటి గుండు చేయించుకొని ఇక్కడ కూర్చున్నాడు అనుకుంటున్నారా? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు అయితే ప్రెజెంట్ వచ్చేసి అయితే మా అమ్మమ్మ గారు చనిపోయారు కదా, సో ఆవిడ కార్యాన్ని అయితే మేము జరిపిస్తున్నాం అనమాట. సో ఎగ్జాక్ట్గా అయితే ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే అందరూ వచ్చారు. సో ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి మొత్తం కూడా అరేంజ్మెంట్స్ అనేవి చాలా బాగా జరుగుతున్నాయి అనమాట. సో గ్రాండ్గా అయితే చేస్తున్నాము. సో మార్నింగ్ అయితే పని వాళ్ళు అందరూ వచ్చారు. అలాగే కటింగ్ షాప్ నుంచి కటింగ్ అతను కూడా వచ్చి మా బుడ్డోనికి అయితే గుండె అయితే గీస్తున్నాడు అనమాట. సో చూసారు కదా, గుండెకి అయితే గీయించుకుంటున్నాడు బుడ్డోడు. సో వీడి తర్వాత అయితే నాటన్ అనమాట. సో నేనైతే గుండెలో ఎలా ఉంటానో నాకు తెలియదు. సో నేనైతే గుండె అయితే చేయించుకున్నా. చాలా అంటే చాలా గలీజ్గా ఉన్నాను గైస్. ఏమైందిరా? సో ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. సో ప్రజెంట్ అయితే మా అమ్మమ్మ క్రిస్టియన్ పద్ధతిలో అయితే కార్యక్రమం అనేది జరుగుతుందనమాట. సో పాస్టర్ గారు అయితే వచ్చి పాటలు పాడుతూ సో ప్రోగ్రామ్ని మాత్రం మంచి లెవెల్ అయితే తీసుకెళ్తున్నారు. సో అమ్మమ్మకి మంచిగా ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అనమాట. A few moments later. గైస్ ఇదైతే నెక్స్ట్ డే అనమాట. సో నెక్స్ట్ డే అయితే ఫ్యామిలీతో అయితే చాలా బాగా టైం అయితే స్పెండ్ అయ్యింది. చాలా మంచిగా అయితే స్పెండ్ చేసుకొని అలాగైతే మా బచ్చ పార్టీ మొత్తం వేసుకొని అయితే బయటకైతే వచ్చాను అనమాట వాకింగ్కి. సో వాకింగ్ అయితే అలా వస్తూ విలేజ్లో చూసారు కదా ఎంత మంచి నేచర్ అయితే ఉందో. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా అయితే మా ఊర్లో అయితే కొత్తగా అయితే బ్రిడ్జ్ అనేది స్టార్ట్ చేశారు. సో ఈ బ్రిడ్జ్ అయితే చూడడానికి నేను మా బచ్చపాటి అయితే మొత్తం కలిసి అయితే ఈ బ్రిడ్జ్ దగ్గరికి అయితే రావడం జరిగిందనమాట. సో బ్రిడ్జ్ అయితే ఎక్స్ప్లోర్ చేసేసి అయితే నాకేదో చిన్న పని ఉండడం వల్ల అయితే నేనైతే బయటకైతే వెళ్తున్నాను అనమాట. చూసారు కదా, నేచర్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి అయితే నా వీడియోస్ అయితే డైలీ వస్తాయి గైస్. వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. బై బాయ్.